అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోయడానికి ఎవరుంటారు? అందుకే కాబోలు మోయడానికి నాలాంటి వాళ్ళని కూడా సృష్టించాడు ఆ దేవుడు. ఒక్కసారి భుజంపై బరువు పడిన తర్వాత వెళ్ళే దారిలో రాళ్ళున్నా ముళ్ళున్నా అడుగులు రక్తసిక్తమవుతున్నా ముందుకే పోవాలి కానీ మధ్యలో దించలేము. ఎందుకంటే మోసేది బరువు అనుకుంటే మధ్యలో దింపేసుకోవచ్చు, కానీ అది బాధ్యత అనుకుంటే దించలేము కదా. ప్రతి నదికి వంపులు ఉన్నట్టే ప్రతి ఒక్క కథకి ఖచ్చితంగా ఒక మలుపు ఉంటుంది. కానీ అది రాసినవాడికే కానీ నటించేవాడికి చూసేవాడికి ఎప్పటికీ తెలియదు. ఆవగింజంత అదృష్టం అందకపోతుందా అనుకుంటూ గుమ్మడికాయంత దురదృష్టాన్ని కూడా భరించే బ్రతుకులు మావి. దూరం పెరిగే కొద్దీ భారం పెరుగుతున్నా భుజాల మీద నుంచి దింపలేము. ఎందుకో తెలుసా? రేపు బాగుంటుందిలే, రేపు ఖచ్చితంగా బాగుంటుందిలే అనుకుంటూ ఈ రోజునే ఆనందంగా సంతృప్తిగా గడపడమే ఆఖరి శ్వాస వదిలే వరకు. ఆగదు ఈ మజిలీ.